దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని, అయినా తమ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీఓపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు దాడి చేశారన్నారు. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని మండిపడ్డారు. దొంగ నాటకాలు రెచ్చగొట్టడం బీఆర్ఎస్ కు అలవాటైందన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై సెక్రటేరియట్ లో ఎమ్మెల్యేలు అధికారులతో సమావేశమయ్యారు సీతక్క. కుట్రలు చేసేది మీరే, ఆనాడు కంపెనీలు ఇచ్చింది మీరే, అనుమతులు ఇచ్చింది మీరే. అలా సాక్షాత్తు మీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకున్నాడు. దీనికి మాట్లాడు కేటీఆర్. ప్రజల యొక్క మనోభావాలతో వాళ్ళ సమస్యలతో నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కాదు. నీకు దమ్ముంటే ఇది నేను పర్మిషన్ ఇచ్చి తప్పు చేసినా అని నిర్మల్ ప్రజల ముందుకొచ్చి తప్పని ఒప్పుకో. అంతేగాని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోతుందని కలలు కంటే అంతకంటే దుర్మార్గం ఏముండదు. కాబట్టి నిర్మల్ ప్రజలారా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఎలాంటి పురోగతి లేకుండా ఇప్పుడు ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు మీకు తెలుసు, ఎవరెవరు భూములు ఇచ్చిండ్రో మీకు తెలుసు. మీరు అందరు బయటికి వచ్చి మీరు మాట్లాడండి, ఆ విషయాలు మాట్లాడండి. ఎవడో రెచ్చగొడితే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి రేవంత్ రెడ్డినో ఇంకో ఈ ప్రభుత్వాన్ని అనుడు కాదు. ఎవరు ఇచ్చిర్రు, దీంట్లో ఎవరు డైరెక్టర్లు, ఎవరు యాజమాన్యం, వాళ్ళ వెనుక ఉన్న పెద్ద హస్తం ఎవరు, అది మాట్లాడండి. అందుకనే ప్రజలు కూడా సంయమనంతో ఆలోచించండి, ఎందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ మరి మేము ఎక్కడైనా భూమి సేకరణ జరిగితే అక్కడ గ్రామ సభలు పెడుతున్నాము, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాభిప్రాయ సేకరణ పోతున్నాము. దాన్ని కూడా అత్యంత దుర్మార్గంగా అడ్డుకొని మరి గ్రామ సభలు కూడా జరగకుండా అడ్డుకుంటూ వాళ్ళ లెక్క మేము తీసుకోవాలి, దాన్ని ఒక అణచివేతగా చూపించాలని చూస్తున్నారు. మీరంతా గ్రామ సభలు నిర్వహించలే, గత 10 ఏళ్లు ప్రజాభిప్రాయ సేకరణ చూపించలే. వాళ్ళని భయపెట్టి పశువుల్లాగా లారీలలో ఎక్కించి జనాలను మరి కొన్ని గ్రామాలు ఖాళీ చేయించిన చరిత్ర మీది. మేము ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడైనా భూసేకరణ జరిగితే దాన్ని వీడియోలు పెట్టి చూపిస్తున్నారు. అందుకనే వాళ్ళ నీతేందో రీతేందో ప్రజలకు అర్థమైతా ఉంది. ఇవాళ నిత్యం మేము ప్రజలలో ఉంటే మా మీద రకరకాల ఆరోపణలు, రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల ఇబ్బందులు. అరే మీరు 10 ఏళ్ల సెక్రటేరియట్ లో లేరు, పబ్లిక్ లో లేరు, ఫామ్ హౌస్ లలో ఉన్నారు, ఖరీదైన భవనాలలో ఎక్కడో బయట ఉన్నారు. పబ్లిక్ లో ఎక్కడ ఉన్నారా మీరు? మేము నిరంతరం పబ్లిక్ లో ఉంటే మేము కనబడతలేమట. ఇదేనా? ఇట్లాంటి దుష్ప్రచారం ప్రజలు ఎవరు నమ్మరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ కు దమ్ముంటే ఇది నేను ఇవ్వలేదు, ఈ పర్మిషన్లు మేము మా ప్రభుత్వం ఇయ్యలేదని, బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆనాడు ఇయ్యలేదని ఒప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తాను. లేకుంటే ఇచ్చి మేము తప్పు చేసినామని నిర్మల్ ప్రజలకు చేతులెత్తి నమస్కరించి ఆడ ముక్కు రాక్తావో వాళ్ళ కాళ్ళు ముక్తావో ఏం చేస్తావో